సముద్రంకి వచ్చేసినాం. వేడి 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 సమోసే అన్న 10 రూపాయల. ఇప్పుడే పాండిచేరిలో అయితే దిగినాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులకు మళ్ళీ వచ్చేసిన అనుకో. ఈసారి ట్రిప్ అంటే పాండిచేరి పోతున్నాం. మనం అంటే ముగ్గురం పోతున్నాం. నేను, అభి, ఇంకొక వాళ్ళ ఫ్రెండ్. బాగా అయితే చూసేది మస్తు ఉంటుంది అనుకోరి. సాయంత్రం బస్సులో కలుద్దాం. Hey, hello, good morning guys. Vanakkam. It's day 1. About what? Namaste. Manade. మనోడు ఇగో ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అసలు ఫుల్ రష్ ఉండే, కానీ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఎట్లున్నా ఖాళీ స్టైల్ ఇగో ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. అందరు మంచి చిల్ అయిపోతారు. మేమైతే చెన్నై సిటీలో ఉన్నాం. నెక్స్ట్ ఇంకేం చెప్పాలా, ఏదో మిస్ అయిపోయినట్టు చెప్తున్నా నేను. కొత్త క్యాండిడేట్ వచ్చింది సిగ్గుపడడానికి. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. బ్రష్ చేసుకోవాలి. వేడి 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 సమోసే అన్న 10 రూపాయల. అన్నకి 2. ఇదేదో స్టాప్ లో ఆగింది. పొద్దున బ్రష్ చేయకుండా సమోసాలు తింటున్నాం. బ్రష్ చేయలేం. ఎండ్ అయితే మంచి కొడుతుంది, మంచి వెదర్ ఉంది. పాండిచేరి ఇట్లుంటుంది, కొంచెం నల్ల మబ్బులు ఉన్నాయి, అందుకని టెన్షన్. వేడి వేడి ప్రైజ్ మేము వచ్చిన ట్రైన్ మ్యాప్ చూడాలంటే ఇట్లా పెట్టుకోవాలి. ట్రైన్ ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి అనుకుంటాడు. ఒకవేళ ఇటు నుంచి వస్తే ఇట్లా వేసినాం అనుకో, ఇటు నుంచి వస్తుంది. సో గైస్, మనం వచ్చిన ట్రైన్ అయితే ఇప్పుడు ఏంది పాండిచేరి తీసుకెళ్లేదంట. ఏంది ఇవాళ వచ్చిన ట్రైన్ పాండిచేరి కాదు, నిన్న ఈరోజు ఎక్కిచ్చిండు. ఈరోజు ఆ ట్రైన్ వీకెండ్స్ లేవంట. సో ఇప్పుడు అయితే మేము లోకల్ ట్రైన్ ఎక్కి పాండిచేరి అయితే పోతున్నాం. కావాలా డబల్ ప్రైస్ చేస్తుంది. టికెట్ కొనని అవసరమే లేదు గాయస్. టికెట్ ఏం అవసరం. ఇప్పుడు ఈ నుంచి పాండిచేరికి అంటున్నారా? సో ఇప్పుడైతే మేము లోకల్ ట్రైన్ కోసం అయితే చూస్తున్నాం. ఇదేంది చెంగల్పట్టు అంట, చెంగల్పట్టు జంక్షన్. ఎండ అయితే కొడుతుంది, బాగానే కొడుతుంది. సో ఈ మామూలు 9 AM ఎండకే చెమటలు ఆరిపోతున్నాయి మాకైతే. ఏమంటున్నా, మేమైతే లోకల్ ట్రైన్ ఎక్కేసినాం. ఇగో ఇప్పుడే లోకల్ ట్రైన్ ఎక్కి పాండిచేరి అయితే పోతున్నాం. మేము ఎక్కిన ట్రైన్ అయితే పోదని చెప్పినా కదా, అది కూడా ఆరం కొడితే ఎక్కువ మాడియం, తమిళ మాడియం వచ్చినాం. ఓ ట్రైన్ కదులుతుంది మాడియం, ఎక్కేసి అట్లా దిగాలి. దట్ ఈస్ ద టాలెంట్ అన్నమాట. సో ఇదైతే సీనరీ కొంచెం బాగుంది. మినీ అరకు అనుకోవాలి, లోయలు ఉండని అరకు. చల్లగా వస్తుంది. ఇప్పుడే పాండిచేరిలో అయితే దిగినాం. హాట్ సమ్మర్, 90 mm రావడం తెలుసా. అసలు ఇంత వేడి ఉందంటే ఈడ చెమటలు చడచడా అని ఆడుతున్నాయి నాకు ఈడ. ఇప్పుడే స్టేషన్ బయట నుంచి ఏదో వస్తున్నాం. తలపతి తలపతి తలపతి. ఏవో ఇక్కడ బైక్ రెంటల్స్ ఉన్నాయి, మీరైతే వచ్చి తీసుకొచ్చి. మనకు లైసెన్స్ లేదు ఇప్పుడు, సో మనకైతే రాదు బైక్. ఓన్లీ 1 beach వస్తా, 1 beach. చేసినాం సముద్రం.
సముద్రం సముద్రం సముద్రంకి వచ్చేసినాం అంటున్నా. పబ్లిక్ ఇక్కడ ఎవరు లేరు అంటున్నా, ఎందుకంటే ఎండ్ ఉంది కదా అంటున్నా. ఇది రాక్ బీచా? సముద్రంకి వచ్చేసినాం. ఆడ నీడ పోదాం, ఆగు 2 నిమిషాలు. సో గాయ్స్, ఈ సముద్రం కనబడుతుందా మీకు? సముద్రం ఆడదాకా ఎవడు కనబడతలేడు మనకి. ఆడు గోదాం నడుచుకుంటా. లైట్ హౌస్, ఇది లైట్ హౌస్ అనమాట. బుజ్జి తల్లి అయ్యా, అలలు అలలు చూడండి, అలలు ఎట్లా కనబడుతుంది. ఈడ పబ్లికే లేరు, సాయంత్రం వస్తారంట. ఈడ ఒక కలర్ ఉంది, ఆడపోతే ఒక కలర్ ఉంది, ఆడ ఇంకో కలర్ ఉంది. మొత్తం 3 కలర్లోనే. ఇలా మనల్ని షార్ట్ వేసి ఖాళీ ఇప్పుడే. వస్తా ఏవో, నేనైతే ఇట్లా రాళ్ళ మీద నించిన వస్తున్నాయి. చల్ల చెట్టు నీడగా అయినా చెట్టు కాదు ఇది, ఏమంటారు, షార్ట్ వేసేసినాం అనుకో. షార్ట్ వేసేసినాం అనుకో. చల్ల ఉంది, ఎంత వేడి ఉండేది సార్. ఇప్పుడు చల్లగా గాలి అంటుంటే మస్తు. ఇప్పుడు అసలు మేము ఈ బీచ్ లైట్ హౌస్, మీరైతే మరీనా బీచ్ రాకుండా చిన్న సజెషన్, ఎందుకంటే ఆడ ఏముండదు ఆడనికి. శాండ్యూన్ బీచ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. శాండ్యూన్ బీచ్కి ఉత్తిగానే వచ్చినాం మేమైతే. ఇప్పుడు శాండ్యూన్ బీచ్కి ఒక మాట్లాడతాం. ఇక్కడ బండి రెంటల్ తీసుకోవచ్చు. తలపతి ఫుడ్ చేపల వాసన వచ్చేసి నాకు అప్పుడే ఉమ్మని. మేమైతే శాండ్యూన్స్ బీచ్ లోపలికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇగో చేతికి బ్యాచ్ చేస్తారు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీని చేతికి ఒకటి, ఆయన చేతికి ఒకటి, నా చేతికి ఒకటి. బీచ్ ఉంది. ఎవరిని ఇక్కడ క్యాంప్స్ ఉన్నాయి, చిన్న క్యాంప్స్. ఇవి గేమ్స్, ఇవి లాకర్ రూమ్స్. పైసలు గట్ట టీవీ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇది బీచ్. చాలు, బీచ్ అంటే బీచేనా ఇది? ఆహా, ఖాళీ తెల్ల తెల్ల ఇసుక. ఏటీవీ రైడ్స్, రెయిన్ డాన్స్ ఇవి. ఇది మొత్తం అలాగే ఉంది కదా బీచ్ మొత్తం కదరా. సో గాయ్స్ చూడండి, సముద్రం బ్లూ బ్లూ. దెబ్బ రాజు ఉన్నాడల్లా, రాజు. అరే ఛార్జింగ్ కూడా పెట్టాలరా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడైతే మేము బ్యాగ్ మనిషి దుంకానికి వెళ్తాం. బీచ్ కి అయితే వచ్చేసినాం అంటున్నా. శాండ్యూన్స్ బీచ్ మొత్తం వెనకాల లొకేషన్ అలాగుంది. ఇక్కడ చల్లగా గాలి కొట్టింగ్. శాండ్యూన్స్ బీచ్ లొకేషన్ పర్లేదు, మస్తు ఉంది. ఆడ చెట్లు గిన్నె ఉన్నాయి, ఆడికే పోదాం ఇప్పుడు నెక్స్ట్ సాయంత్రం. ఇప్పటికైతే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. మేమైతే ఈ పాండిచేరిలో శాండ్యూన్ బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసి బాత్ అయితే వేసుకొని బయటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చక్కగా లాడ్జింగ్ అన్నమాట. సో ఇప్పుడైతే రూమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. రూమ్స్ తీసుకొని రాత్రి అయితే స్టే చేయాలి. సో నైట్ శాండ్యూన్స్ బీచ్ వైబ్స్ అయితే ఇట్లా ఉంటాయి. లోపలికి అయితే ఎల్లో చేయరు రాత్రిపూట. ఇక్కడ దాకా అయితే ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో మనం కూడా ఇట్లా తిరిగేసి అటు నైట్ ఫుడ్ వెతుక్కోవాలి. ఆటోకి అయితే కాల్ చేసినాం. ఇక్కడ నుంచి పాండిచేరి మెయిన్ స్టేషన్ దగ్గరికి అయితే ఒక 12-11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసుకొని రూమ్స్, ఫుడ్ ఏమని తిని మళ్ళీ రేపు పొద్దున్న లేచి ఈడైనా ఏదైనా టైంపాస్ చేసి నెక్స్ట్ ఇంకా వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయి, అవి చూసుకుందాం. సో ఇప్పుడైతే శాండ్యూన్స్ నుంచి అయితే పాండిచేరి వైట్ హౌస్ టౌన్కి అయితే వెళ్ళాలి. ఆడికి వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఇక్కడ ఫ్యాట్ ఫిష్ అని రెస్టారెంట్ ఉంది. మన ఆటో అయితే వచ్చేసి చూస్తున్నారు కదా, తలపతి తిప్పు, తలకాయ తిప్పు, తలపతి తలపతి. సో మేమైతే మళ్ళా రూమ్
తీసుకొని అయితే వెళ్తున్నాం. కానీ అదే ఆటో మాకు ప్రైస్ ఆఫ్ ఫుడ్ లోకల్ ఫుడ్ ఆర్ ఓకే వాట్స్ ప్రైస్ నార్మల్ ప్రైస్ బ్రో. అన్ననే బాగా తీసుకోవాలి. నమస్తే నమస్తే. సో అన్ననే మనకైతే తీసుకెళ్ళేది. ఇప్పుడు రూమ్లో అయితే అన్నయ్య సెట్ చేస్తుండు. చూద్దాం ఏది ఎట్లుంటుంది. నైట్ కల్లా తెలుస్తుంది. ఇవాళ నైట్ స్లీప్ అయింది కావాలి అంతే. సెంచరీ మెమోరియల్ ఇండియన్స్ శాండల్ బీచెస్ అయిపోయింది. ఇప్పుడే రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వైట్ టౌన్ ఏరియా పోతున్నాం. వైట్ టౌన్ ఏరియా మెయిన్గా వేరే కంట్రీలు ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున మీకు ఆ ప్లేసెస్ చూపిస్తాం. సో మీట్ యూ టుమారో బాయ్. సో గాయస్ ఇప్పుడైతే మేము తినడానికి వచ్చేసినాం. ఏమో వేడి 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 ఇడ్లీ. ఇదే మనం ఇప్పుడు ఉండబోయే హోటల్ డూప్లెక్స్. మెంటల్ ఉంది కదా. ఇప్పుడైతే మేము తినేసి వచ్చినాము. జస్ట్ నౌ వీ హ్యావ్ ఎట్. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్న లేద్దాం. ఇక్కడ ఉన్న ఏరియాని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ బ్లాగ్ అయితే ఇప్పటివరకు ఇంతే. సో ఇది అయితే వీకెండ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్ అయితే చేశారు మరి. సార్ నా వీడియో అయితే నచ్చితే అయితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మస్తు రోజులకు వచ్చినాం. మళ్ళీ తీద్దాం అనుకుంటున్నాం. తీద్దాం. మీరే కామెంట్లలో ఏం చేయాలా అని కామెంట్ పెట్టేది చేద్దాం. సరేనా? చిట్ ఫర్ టుడే గైస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.